నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటాను నాన్న. కొడుకు పువ్వ పెడతానని పైకి ఇచ్చారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటి? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2 3 3 ఎకరాల భూమి ఉండే. 3. వీళ్ళున్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇచ్చా భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? పువ్వ పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగాను తప్పు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పడుకుంటాను. ఎక్కడో చోట గారెలా గద్దెల మీద పడుకుంటున్నావు? అన్ని గిట్లా ఉంటే పడుకుంటాను. పెట్టినా అదేందో రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపిలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు పిలిపిలేదా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడికి నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడుక. నువ్వు పడుకున్నాను సరే 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు. పోయినా సన్నాని అడుక్కుంటా పోయినా. వచ్చి దగ్గరికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను అదే లెక్కన. గొలుసు గింజలు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతారో అంటారు.